వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ 18 degrees AC టైప్ లో ఉంది ఇక్కడ బయట. పడా బీచ్ కాస్త డిసప్పాయింట్ అయ్యాను. Welcome back to the vlog, guys. And today we are going to Uppada. Let's give a proper welcome. Welcome back to the back, boys and girls. మనం చూసాక గ్లవ్ అప్ అయిపోతున్నాం. చలి 19 degrees ఉంది. ఏసీ 18 degrees AC టైప్లో ఉంది ఇక్కడ బయట. వీఆర్ ఇన్ కాకినాడ రైట్ నౌ, టివో జంక్షన్. బారకాలం ఉతకాలనుకుంటా, చేదు వచ్చేస్తుంది ఏంటో. ఎక్కువ స్పీడ్ వెళ్ళే ఓపిక లేదు అబ్బాయిలు. సొరసి వస్తుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్, బాయ్స్ అండ్ గర్ల్స్. వెరీ హాట్ ఫర్ వెల్కమ్ టు ఎవ్రీబడి. టైం వచ్చేసరికి 5:33 and today we are riding to Uppada beach. Let's go. ఆల్రెడీ కాకినాడ బీచ్కి వెళ్ళాను నేను, బట్ ఉప్పాడ బీచ్కి వెళ్ళలేదు అనమాట. సో చూద్దాం ఉప్పాడ బీచ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ యాజ్ ఇట్ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి చెప్తాను. రాగ్లా అని ఒక మాస్క్ అనమాట, హెల్మెట్ వేసుకుని యూజ్ చేసుకుంటాం హెయిర్ ప్రొటెక్షన్కి. రాగ్లా వాళ్ళ టైప్స్ ఉంటాయి, నేనైతే మోస్ట్లీ కాటన్ ప్రిఫర్ చేస్తాను. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట కాకినాడలో. మీకు ఇటు సైడ్ అంతా చూసారా, ఇదొక ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. యాజ్ యూ కెన్ సీ ఇట్స్ అ ఫ్యాక్టరీ. రికార్డింగ్ ఏదో ఉంది, స్పెషాలిటీస్ ఆఫ్ సంథింగ్ కొరవేండ్రీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట. సో కోస్టల్ ఫ్యాక్టరీ అని టైప్ అనమాట ఇది. ఓ మై ఫకింగ్ గాడ్, మీకు ఇదంతా కనబడుతుందా లేదు నాకు ఐడియా లేదు, నేను రికార్డ్ చేసిన మొబైల్లో కాబట్టి. చూస్తే కనుక ఫ్యాక్టరీస్ అది చూసారా ఎంత స్మోక్ రిలీజ్ చేస్తున్నాయో. ఏంటో బాబు ఎంత స్మెల్ వస్తుంది అసలు ఈ ఫ్యాక్టరీ సైడ్. బట్ నేను నడవాలంటేనే ఇసుకొస్తుంది. ఏదో కుంకుడుకాయ షాంపూ అన్నట్టు స్మెల్ వస్తుంది. కుంకుడుకాయ కూడా పర్లేదు, ఎంత ఎంత స్మెల్ వస్తున్నాయి నాకు ఇక్కడ. డ్రైవ్ చేశాక యాక్చువల్ ఎయిర్ పీస్ డ్రైవ్ చేద్దాం. లైట్ హౌస్ గైస్, లైట్ హౌస్ బ్లడీ. రిటర్న్ వచ్చినప్పుడు లాక్ చేద్దాం ఒక్కడ రోడ్డు. ఎక్స్ప్రెస్ చేసుకొని అంత ఫాస్ట్ అవసరం లేదబ్బా, టూ మచ్ అది. దానికి ఉన్నాయే చిన్న చిన్న స్కూటీ టైర్లు 4 ఓడేస్తాను నేను. T1 T2 స్క్రిమ్స్ అన్నీ ఎన్నో ఆడేసాను ఇందులో. స్క్రిమ్స్ ఆడిందే నేను, కాంపిటీషన్స్ ఆడండి, స్లాట్స్ మనీ స్లాట్స్ పెడతారు కదా అవి ఆడాను BGMIలో. మన గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సీజన్ 2 నుంచి ఆడాను నేను అరౌండ్. ఇప్పుడు కాదు, పబ్జీ సీజన్ 2 నుంచి, BGMI కాదు, పబ్జీ సీజన్ 2 నుంచి నేను ఆ ప్లేయర్ అనమాట. ఇప్పటికీ ఆడుతూ ఉంటాను. ఒకవేళ నాతో కలిసి BGMI పని ఇది, BGMI ఆడుకొని నాతో కలిసి ఆడాలంటే కనుక కమెంట్ బాక్స్ లో వాళ్ళు అడగండి, నేను ఐడి పెడతాను కావాలంటే కనుక. క్యామ్ ఆపేసి కొంచెం అలా బీచ్ లో తిరిగి సన్ రైజ్ కాగానే మళ్ళీ క్యామ్ ఆన్ చేస్తాను. స్టోరేజ్ వేస్ట్ కదా. ఉప్పాడ బీచ్ కాస్త డిసప్పాయింట్ అయ్యాను. అక్కడ చాలా మంది పల్లెటూరులు కారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి బీచ్ వాడుతున్నారు. నాట్ ఏ టూరిస్ట్ స్పాట్. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇక్కడ ఒకసేపు షార్ట్స్ తీసాను, వాళ్ళు అప్లోడ్. సన్ రైజ్ కోసం వచ్చాను. అది ఎప్పుడో నేను ఏ బీచ్ కట్టా ఆ బీచ్ సన్ రైజ్ అవుతుంది. నాకు పోబెట్టగా సన్ రైజ్ ఒక్క పాండిచేరిలోనే అనమాట. సన్ రైజ్ మాత్రం 6:30 6:46 టైం, 6:46 అయింది. ఇప్పుడు వచ్చి సన్ రైజ్ స్టార్ట్ అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. సరదాగా రాక్ బీచ్కి వెళ్దాం, మళ్ళీ రాక్ రోడ్.
అంతే ఎలా వచ్చేస్తారు మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చిన్నలు కుదిరినా మన వాళ్ళు 4 కుదిరినా మందేటం. జాగి బాయ్ చింటావు వ్యాన్ దగ్గరికి వెళ్ళి బాబే టీవీ బాబే అంటే ఇస్తా అన్నాడు. ఫోన్ పే అన్నా కాదంటే 10 రూపాయలు ఎట్లా ఎందుకు వస్తారు ఎవరైనా చెయ్యి ఏదో లేదు ఎవరైనా 10 రూపాయలు పెట్టుకుంటే ఫోన్ పే అడగతారు. మేము 100 రూపాయలు చేయాలి ఫోన్ పే అంటే అంత. ఇప్పుడు ఒక్క టీ కాఫీ నేను 100 రూపాయలు బిల్ చేస్తే అంత ఇది లేదు కానీ వచ్చాను. ఇంకా పొద్దున్న చెయ్యలాగా అనుకున్నాను. అలాగంటే ఏం చేస్తాం మా అంతా ఫోన్ పే తెచ్చి క్యాష్ ఉండవు ఫోన్ పే తప్ప. డ్రా చేయడానికి ఏటీఎం కార్డు పోయింది అనుకోండి టాప్ విషయం. ఎక్కడ ఆగుతాను ఎక్కడంటే చూసా ఒక స్పాట్ ఉంది. అదేంటంటే ఇలా కింద నుంచి వెళ్తాము. ఇలా కింద నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పైన వస్తాం. కింద నుంచి వెళ్ళిపోతుంది బ్రిడ్జ్ ఉంది. సూపర్ టైం లాప్స్ ట్రై చేస్తాను బ్రిడ్జ్ దగ్గర. అది అయ్యాక మళ్ళీ రిటర్న్ ఎక్కిస్తాను. ఓరే 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 దేవరా అమ్మయ్యా అమ్మయ్యా 2 వచ్చినాయి. అమ్మయ్యా ట్రైన్ బెస్ట్ ఇదే. ఆ బ్రిడ్జ్ ఇదే పైన బ్రిడ్జ్ పైన కుర్రోళ్ళు కింద బ్రిడ్జ్. దిస్ ఈస్ వాట్ ఐ ట్రై టోల్డ్ ఐ ట్రై. స్టాప్ కుర్రోళ్ళు ఆల్రెడీ దిగేస్తున్నారు. సన్ రైజ్ చూడడానికి వచ్చేదాకైతే ప్రశాంతంగా 6:37కి బయలుదేరండి. నాలాగా ఎర్లీ మార్నింగ్ లేసి 5:30కి బయలుదేరిపోవాకండి. అందువల్ల 7:15కి అయింది ఇక్కడ సన్ రైజ్. 7 o'clockకి మీరు అరౌండ్ 6:30కి వచ్చినా సరిపోద్ది. సన్ రైజ్ కోసం వెయిట్ చేయాలి. అయితే ఇఫ్ పాసిబుల్ సన్సెట్ అవ్వదు కదా ఇటు. అవ్వదులే అటు అనుకుంటున్నట్టు వెస్ట్ అయితే కదా. లెట్స్ రిటర్న్. ఇంకా నేను ఇక్కడ కాబట్టి సరిపోయింది. రన్నింగ్లో అయితే నాకు వచ్చేవాడిని ఫోను. అర్జెంటుగా కొత్త ఫోన్ తీసుకోవాలి. తేరుకోసారి సన్ రైజ్ ఒక్క షాట్ తీసుకుందాం. బండి ఆపేసి సైడ్కి ఆపేసి స్టాండ్ అయ్యి దిగో. ఇక ముందే చూసుకో. నైస్ ఎక్సలెంట్ షాట్. Oh my god, Jeep, you can go. Jum on speed ఎందుకురా. సో గైస్ దిస్ ఈస్ అవర్ సన్ రైజ్. అండ్ వచ్చేసరికి ప్రశాంతంగా మీరైతే 6:30కి స్టార్ట్ అవ్వండి. ఉప్పాడ బీచ్లో చాలా లేట్గా సన్ రైజ్ అవుతుంది. మేబీ సమ్మర్ అయినా కానీ 6కి స్టార్ట్ అయింది చాలా బా. కాకినాడలో ఉండేవాళ్ళు అయితే మిగతా వాళ్ళు అయితే మీ టైం డిస్టెన్స్ బట్టి తీసుకోండి. సో
దిస్ ఈస్ అవర్ బ్లాగ్ ఎయిమ్స్. ఐ థింక్ కుదిరితే కాకినాడ బీచ్ మేబీ అంత అవసరం లేదు, కాకినాడ బీచ్ అందరూ చూస్తూ ఉంటారు. ఒకవేళ కుదిరితే కనుక నాకు టైం ఉంటే ఇప్పుడు వెళ్ళి టైం ల్యాబ్స్ పెడతాను, కొన్ని వీడియోస్ తీసుకుంటాను. టైం ల్యాబ్తో కనుక ఐల్ బి రిటర్నింగ్, మోస్ట్లీ ఐల్ బి రిటర్నింగ్ నౌ. సో దిస్ ఈస్ అవర్ బ్లాగ్ ఎయిమ్స్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అండ్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, లేదా మీకు ఎలాంటి వీడియోస్ కంటెంట్ వీడియోస్ కావాలన్నా సరే, మీకు ఏమైనా కావాలన్నా సరే, అది కనుక మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఆ టైప్ వీడియోస్ చేస్తాను, అందరికి రిప్లై కూడా ఇస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. Hope you like the content. Subscribe and like for every video. Thank you for watching.